ఏం చేసిన తప్పైతే మీరు అస్సలు చేయకండి. ఒకవేళ మీకు కనుక చిన్నపిల్లలు ఉండి వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ఫీవర్ గానీ, కోల్డ్ గానీ వస్తూ ఉంటే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే మా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తోని మీకు చెప్తున్నాననమాట. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషా అభినయం. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే మాకు ఒక 4 ఇయర్స్ పాప ఉందనమాట. తన పేరు ఈషా. సో, తనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 4 ఇయర్స్. సో, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఫ్రీక్వెంట్‌గా అంటే ఎవ్రీ మంత్ ఫీవర్స్ వచ్చాయన్నమాట. ఎవ్రీ మంత్ ఎలా అంటే తనకి మేము ఫస్ట్ 2 ఇయర్స్ లండన్‌లో ఉన్నాము. సో, ఇక్కడికి ఇండియాకి వచ్చి కూడా 2 ఇయర్స్ అవుతుంది. ఇండియాకి వచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఫీవర్‌తోనే తనకి ఫిట్స్ అనేవి వచ్చిందనమాట. అంటే ఫెబ్రల్ సీజర్స్ వస్తాయి కదా! అంటే ఫీవర్‌తో వచ్చిన సీజర్స్ అనమాట. అవి వచ్చాయి. సో, అవి వచ్చాయంటే నెక్స్ట్ 6 ఇయర్స్ వరకు అవి వస్తూనే ఉంటాయన్నమాట. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మేము ఎక్కడికెళ్ళినా కూడా జేబులో ఆ టాబ్లెట్స్ గానీ, ఆ సిరప్స్ కానీ, ఫిట్స్‌కి సంబంధించిన టాబ్లెట్స్ కానీ క్యారీ చేస్తూనే ఉండేవాళ్ళం ఖచ్చితంగా. సో, అలా ఉంది మా 2 ఇయర్స్. ఎవ్రీ మంత్ ఫీవర్ వచ్చేది. కోల్డ్ గానీ వచ్చిందంటే అది ఒక 5, 6 డేస్ దాకా పోదు. ఎంత పెద్ద హాస్పిటల్స్ తిరిగామంటే రెయిన్బో గానీ, అంకురా గానీ ఇంకా చాలా హాస్పిటల్స్ తిరిగాము. ఇలా ఫీవర్ వచ్చిందంటే ఖచ్చితంగా హాస్పిటల్‌లో 48 అవర్స్ అడ్మిట్ చేయమని చెప్పేవాళ్ళనమాట. అసలు ఫీవర్స్ ఎందుకొస్తున్నాయి? తనకి ఎందుకిలా ఉంది? అంటే ఒక్కరు చెప్పలేదు మాకు. ఎంత పెద్ద హాస్పిటల్స్‌కెళ్ళినా గూడా అసలు ఫీవర్ ఎందుకొచ్చిందనేది ఒక్కరు కూడా చెప్పలేదనమాట. అంటే ఏమంటున్నారంటే మీరు సడెన్‌గా వెదర్ చేంజ్ అయింది గదా! సో, దానికని అంటున్నారు కొంతమంది. కొంతమంది ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ గదా! సో, దానివల్ల గూడా వస్తుందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే పిల్లలతోని ఎక్కువ ఉంటుంది గదా! తను స్కూల్‌కి పంపిస్తామనమాట. ఫస్ట్ ప్లే స్కూలు, తర్వాత నర్సరీ. సో, స్కూల్‌కి పంపిస్తున్నాం గదా! సో, స్కూల్‌లో పిల్లలతోని ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది, టచ్ చేస్తూ ఉంటుంది గదా! సో, అలా వస్తుందనుకుంటాం. కానీ మరీ ఎవ్రీ మంత్ ఫీవర్స్, ఆ ఫీవర్ వచ్చిందంటే మాకు భయమేసిందనమాట. మేము మంత్లీ ఖచ్చితంగా ఒక 1 వీక్ అయితే మేము పడుకోము అసలకి. ఎందుకంటే మిడ్‌నైట్ ఎక్కువ ఫీవర్ వచ్చిందనుకోండి ఫిట్స్ వచ్చేస్తది. సో, దానివల్ల చాలా వరీ అవుతూనే ఉండేవాళ్ళం. ఎవ్రీ మంత్ మాకు ఇదే ప్రాబ్లమ్ ఉండేదనమాట. సో, ఇంకా రీసెంట్ టైంలో ఏమైందంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి మీ పిల్లలలో. నైట్ వాళ్ళు సరిగ్గా పడుకుంటున్నారా లేదా? ఏంటంటే మా పాప ఇదివరకు బానే పడుకునేది. లోపలున్న ప్రాబ్లమ్ వల్ల తను నైటు సడెన్‌గా నిద్ర లేచేదనమాట. సడెన్‌గా నిద్ర లేచి కూర్చునేది. తను బ్రీతింగ్ కూడా గురకబెడతాం గదా! స్నోరింగ్ లాగా ఉండేదనమాట బ్రీతింగ్ కూడా. సో, అదొకటి. ఇంకా సరిగ్గా అస్సలు తినేది కాదు. ఎట్లా అంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో తన వెయిట్ 12, 13 అంతే. 2 కేజెస్‌లో షిఫ్ట్ అటు ఇటు అవుతూ ఉండే, పెరుగుతూ తగ్గుతూ ఉండేదనమాట. 13 కేజెస్ మించి ఇప్పటివరకు ఎప్పుడు లేదు 2 ఇయర్స్‌లో. సో, ఫ్రీక్వెంట్‌గా అంటే వెయిట్ లాస్ అవ్వడము, సరిగ్గా అస్సలు తినదు. అంటే మేము ఏమనుకున్నాం, పిల్లలంతా ఇలానే ఉంటారు, పిక్కీ ఈటర్ ఏమో ఏదన్నా నచ్చితేనే తింటదేమో అనుకోని ఎన్ని పెట్టినా కూడా తినేది కాదు. ఏదైనా సాఫ్ట్ ఫుడ్ అయితేనే కొంచెం తినేది. సో, ఇదొకటి. అస్సలు తినేది కాదు. ఏదన్నా పెడితే 2 స్పూన్స్ తినేది, వదిలేసేది. ఫ్రూట్స్ తినేది కాదు. ఇవన్నీ మేము చూస్తున్నాం. ఎవ్వరు చెప్పినా ఒక్కరు కూడా మాకు పేరెంట్స్ కాదు, డాక్టర్స్ కాదు, ఎవ్వరు మాకు ఒక్కటి కూడా చెప్పలేదనమాట దీని మీద. సో, అయితే ఒకరోజు ఇలానే జరుగుతూ ఉంది. సో, అది కాస్త 1 మంత్‌కోసారి ఫీవర్ వచ్చేది కాస్త 15 డేస్‌కి ఒకసారి రావడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా 15 డేస్‌కి ఒకసారి అంటే 15 డేస్‌కొచ్చి 1 వీక్ ఫీవర్ ఉండేదనమాట. సో, కంప్లీట్‌గా ఎట్లా అయితే చాలా వీక్ అయిపోయింది. కంప్లీట్‌గా వీక్ అయిపోయింది పాప. సో, ఒకరోజు పడుకున్న తర్వాత నేను ఎందుకో టార్చ్ ఆన్ చేశాననమాట. టార్చ్ ఆన్ చేసి తన నోస్‌లో టార్చ్ పెట్టాను. అంటే స్నోరింగ్ ఎలా చేస్తుంది? 1 నోస్‌తో చేస్తుందా? ఏమైనా బ్లాక్ అయిందా? అని చెప్పేసి నోస్ ఏమైనా బ్లాక్ అయిందా అని చెప్పేసి పెట్టి చూశాను. సో, నాకు క్లాట్స్‌లాగా కనిపించాయి. అంటే నార్మల్‌గా మనకు కూడా టార్చ్ పెట్టి చూసుకుంటే ఇటు ఇటు క్లాట్స్‌లాగా కనిపిస్తాయన్నమాట. సో, ఏంటంటే తనకి ఎయిర్‌వే మొత్తం అంటే గాలి కూడా పీల్చుకోలేకుండా బ్లాక్ చేసేసింది ఒక నోస్ మొత్తం. ఒక సైడ్ నార్మల్‌గా ఉంది. సో, నాకెందుకో అబ్నార్మల్‌గా అనిపించి నేను వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేశాను వెంటనే. చూస్తే అడినాయిడ్స్ అని వచ్చిందనమాట. అది ఫస్ట్ టైం నా లైఫ్‌లో అడినాయిడ్స్ అనే పదం వినడం ఫస్ట్ టైం. ఏ పేరెంట్స్ కానీ ఎవరు చెప్పంగా నేను వినలేదు ఇప్పటి వరకు. సో, అది అడినాయిడ్స్ అనగానే ఎందుకో భయం వేసింది. మార్నింగ్ లేవగానే మా హస్బెండ్‌కి చెప్పేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో ఈఎన్‌టీ డాక్టర్ అనమాట. అంటే ఈఎన్‌టీ హాస్పిటల్‌కి వెళ్ళలేదు. అదొక చేసిన తప్పనమాట. మేము చేసింది అదొక తప్పు. అయితే
ఈఎన్టీ డాక్టర్కి వెళ్తే ఆ డాక్టర్ ఏమన్నారంటే తనకి ఓకే అడినాయిడ్స్ ఉన్నాయి అంటే జస్ట్ టార్చ్ పెట్టి చూసాడు తను అంతే. అడినాయిడ్స్ ఉన్నాయి కానీ 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఏదైనా తీసుకుంటాం, సర్జరీ కానీ మెడిసిన్స్ కానీ ఇస్తాము. అంతకుముందు అంటే డోసెస్ ఎక్కువ అవుతాయి, అట్లా ఉండొద్దు అని జస్ట్ ఒక స్ప్రే ఇచ్చారు. 1 ఇయర్ ఇంకా అంటే తనకి అప్పటికి 3.5 ఇయర్స్ అనమాట. ఇంకా 6 మంత్స్ వెయిట్ చేయాలా ఇలానే, ఇంకా సివియర్ అవుతుంది, ఫీవర్ వచ్చినప్పుడల్లా సీజర్స్ వస్తాయి అని చెప్పి మేము ఇంకా వరి అవుతున్నాం అనమాట. ఇలా కాదు అని అప్పటికి ఇంకొక 15 డేస్ వెయిట్ చేసామన్నమాట ఆ డాక్టర్ చెప్పిన తర్వాత కూడా. సో తర్వాత ఏమైందంటే ఇంకా ఎక్కువైపోతుంది, అస్సలు తినడం మానేసింది తనకి. ఇంకా మేము ఏం చేయలేకపోతున్నాం అనమాట ఇంకా. అయితే ప్రాపర్ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి మా దగ్గర ఉన్న పెద్ద హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఎక్స్రే తీసుకొని రమ్మన్నారనమాట. ఎక్స్రే తీసుకొని వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే తనకి అడినాయిడ్స్ ఇంకా టాన్సిల్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా స్టేజ్ 3లో ఉన్నాయి. స్టేజ్ 4 అయితే హై అనమాట, స్టేజ్ 3లో ఉన్నాయని చెప్పేసి అన్నారు. స్టేజ్ 3లో ఉండడానికి మాకు చాలా భయం వేసింది. ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే అని చెప్పేసి అన్నాను అనమాట. అంటే చిన్నపిల్ల కదా, సర్జరీ అనగానే చాలా ఏడుపు వచ్చేసింది అనమాట, భయం వేసింది. అసలు తను వింటదో వినదో అసలుకి ఎలా ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి చాలా భయం వేసింది అనమాట. అయితే నెక్స్ట్ డేనే సర్జరీ చేయాల్సిందే అని చెప్పేసి అన్నారనమాట. ఓకే ఇంకా లేట్ చేయొద్దు, ఇప్పటికే లేట్ అయిపోయింది చేసేసి అనేసరికి మేము నెక్స్ట్ డేకి స్లాట్ తీసుకున్నాం. ఎందుకంటే చిన్న పాప కాబట్టి ఒక 10 to 12 hours ఫాస్టింగ్ ఉండాలి ఆ సర్జరీకి ముందు. సో ఎర్లీ మార్నింగ్ స్లాట్ తీసేసుకున్నాము, హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అదేంటంటే అనస్థీషియా ఇస్తారు చిన్నపిల్ల, అంటే సర్జరీ ఉన్నంతవరకు ఎక్కువ అనస్థీషియా, చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ ఇవ్వరు. సర్జరీ వరకు ఇచ్చారు. అది లేజర్ అనమాట, బ్లడ్ లాగా ఏముండదు, లేజర్ ట్రీట్మెంట్ అనమాట సర్జరీ అది. సో సర్జరీ చేశారు 1 hourలో 2 hours పట్టింది సర్జరీ. 2 hours సర్జరీ అయిపోయిన తర్వాత ఆ రోజు నైటే డిశ్చార్జ్ చేశారు. 1 dayనే ఉంచారు హాస్పిటల్లో, ఆ రోజు నైటే డిశ్చార్జ్ చేశారనమాట. అసలైంది సర్జరీ తర్వాత వచ్చిందనమాట. ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 days సాఫ్ట్ ఫుడ్, కోల్డ్ ఫుడ్, అసలు హాట్ ఫుడ్ అట్లా వామ్ది కూడా పెట్టొద్దు అనమాట. కంప్లీట్గా కోల్డ్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్, సూప్స్ ఇలా పెట్టాలి. తను అసలు తినడమే మానేసింది. ఇంకా అంటే ఫస్ట్ ఐస్ క్రీమ్స్ ఇవ్వమని చెప్పి అన్నారనమాట. ఐస్ క్రీమ్ కదా అని చాలా ఎక్సైట్ అయ్యి 2 days తినింది. ఇంకా పిల్లలకి ఎలా అంటే ఇచ్చిందే ఇస్తూ ఉంటే తినరు కదా. సో 2 days తినేసి తర్వాత ఏం పెట్టినా తినేది కాదు, ఇంకా వీక్ అయిపోయింది. కానీ దేవుడి దయ వల్ల ఆ 10 days ఎలాగో భరించేసాం, అయిపోయింది. ఇప్పటికీ సర్జరీ అయ్యి 3 months అవుతుంది. 3 monthsలో ఒక్కసారి కానీ కోల్డ్ కానీ కఫ్ కానీ జ్వరం కానీ 3 monthsలో ఒక్కసారి కూడా రాలేదు. ఈ 3 monthsలో తను వెయిట్ ఇదివరకు సర్జరీ టైంలో 13 kgs ఉండే, ఇప్పుడు 15.5 kg అయిందనమాట. అంటే ప్రాపర్గా తింటుంది, మంచిగా పడుకుంటుంది, నైట్ అసలు లేవట్లేదు, యాక్టివ్ ఉంటుంది. అంటే మా పాప కొంచెము స్పీచ్ కూడా కొంచెం డిలే ఉండే అనమాట. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలకి నార్మల్గా నైట్ పడుకున్నప్పుడు బ్రీతింగ్ తీసుకున్నది ఆక్సిజన్ అనేది బ్రెయిన్ కంపల్సరీ అందాలి పిల్లలకి, అది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బ్రెయిన్ సరిగ్గా వర్క్ అవ్వాలి, వాళ్ళు మాట్లాడాలన్నా మనం చెప్పింది అర్థం చేసుకోవాలన్నా బ్రెయిన్ మంచిగా వర్క్ అవ్వాలన్నమాట. తనకి 1.5 year నుంచి తనకి సరిగ్గా లేదు కాబట్టి తను కొంచెం డిలే అయిందనమాట. ఈ మధ్య సర్జరీ అయినప్పటి నుంచి చాలా మంచి కమ్యూనికేట్ చేయగలుగుతుంది, కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇవన్నీ చాలా ఇంప్రూవ్మెంట్ చూసామన్నమాట. ఇప్పటికైనా చేయించాము, ఎప్పటికైనా బయటపడింది దాని నుంచి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది. మీలో కనుక మీ పిల్లలకి ఏదైనా చిన్న సిమ్టమ్ అయినా కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఫీవర్ ఫ్రీక్వెంట్గా రావడము, కోల్డ్ ఫ్రీక్వెంట్గా రావడము, సరిగ్గా తినకపోవడము, సరిగ్గా అందరు అంటారు ఏ తినర్లే పిల్లలు అట్నే మారం చేస్తారని చెప్పి అందరు చెప్తూ ఉంటారు. ఎవ్వరు పట్టించుకోకండి, ఎందుకంటే మనం పేరెంట్స్, మనము ఏదైనా ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సింది మనము మన పిల్లలే ఫేస్ చేయాల్సింది, పక్కన చెప్పిన వాళ్ళు కాదు. కాబట్టి ఎవరిది ఏం పట్టించుకోకండి. మీకు ఏదన్నా కొంచెం నార్మల్గా చేస్తున్నారో అనిపించిందంటే ఖచ్చితంగా వెళ్ళిపోండి హాస్పిటల్కి.
ఇప్పుడు తీసుకునే చిన్న డెసిషన్ వల్లనే మనం మొత్తం ఆధారపడి ఉంటుందన్నమాట, మన లైఫ్ మొత్తము. సో ఎవరి మాట పట్టించుకోకండి. ఒకవేళ మీ పిల్లలో కనుక ఏదైనా సిమ్టమ్ అబ్నార్మల్గా అనిపించింది అంటే మాత్రము వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోండి. సో అందుకని ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నా ఎక్స్పీరియన్స్, మా ఎక్స్పీరియన్స్ ఇది. ఈ విషయము కనీసం ఒక్క ఫ్యామిలీకైనా హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.